అబ్రహాముకు చేసినటువంటి ఆశీర్వాదం, అభివృద్ధి అనేది నిబంధన ఈరోజు నీతో కూడా చేస్తాం. అది కనులార మనం చూడటమే కాదు, అనుభవించడమే కాదు, భావితరాలకు కూడా దాన్ని పంచుతాం. అటు కృప ప్రభు మహా ఉచిత కృపను బట్టి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె రా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. లేఖన కాంతిలో నాతో మాతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. పొరపాట్లుంటే ఒప్పుకుంటున్నావు, క్షమించండి ప్రభువా. ఏమి విత్తుతావు అదే కోస్తావన్న సామెతగా ఇదిగో ప్రభువా, భక్తి సాధనలో మేము ఎలా నడవాలో అలాగనే మా బిడ్డలు కూడా నడుస్తారని, అబ్రాహామును కాస్త అబ్రహాముగాను, శారాయిని కాస్త శారాగాను మార్చి ఓ నిబంధన చేసి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని వారికి దేవా అనుగ్రహించినట్లుగా మీరు లేఖన కాంతిలో చూపిస్తూ ఉన్నారు. ఆ మాటలను మేము స్వతంత్రించుకున్నప్పుడు అయ్యా, నీ మాటల ప్రకారం మా బ్రతుకులను, మా జీవితాలను, కుటుంబాలను, బిడల జీవితాలను, దాంపత్య జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఇదిగో ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని మేము స్వతంత్రించుకోవటమే కాదు, ఈ భూమి అంచమయ్యే సమయం వరకు ఉన్న మా తరతరాలు కూడా ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు, దాన్ని అనుభవిస్తారయ్యా. ఆ గొప్ప ఆశీర్వాదం వారు మేము అనుభవించడానికే మమ్మల్ని ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని పిలుస్తూ ఉన్నారు, పిలిచారు. ఇప్పటి వరకు తప్పటడుగులు పడి ఉంటే క్షమించండి, బలహీనతలు దేవ బుద్ధిహీనతలు ఉంటే క్షమించండి అయ్యా. ఇంకా నిలకడలేని మనస్సు కలిగి కదిలిపోతున్నట్టే అయ్యా 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 కనికరించండి. నిందారహితముగా నడువు అని చెప్పన్నా ఏమైనా నిందలు మా జీవితాలు ఉంటే క్షమించండి, అవి తొలగించండి. మీరు మాతో ఈరోజు నిబంధన చేస్తూ ఉన్నారు. ఆ నిత్య నిబంధనను ప్రభు మా జీవితాల్లో దేవా అక్షరాలు అనుభవించినట్లుగా నీవు నిర్ణయించిన అత్యధిక అభివృద్ధిని ప్రభు మేము దేవా అక్షరాలు అది అనుభవించి రుచి చూసి భావితరాలకు కూడా దాన్ని పంచేవారికి ఉన్నట్లుగా కృపద ఇచ్చేయండి అయ్యా. నీ లేఖనాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. విన్న మాటలను బట్టి ఎంతమంది దేవా ఈ మాటలకు దేవా లోబడ్డారో, కన్నీరు విడుస్తూ నీ పాదాలు పట్టుకొని సరి చేసుకుంటున్నారు. బిడ్డలను ఆశీర్వదించండి, అంగీకరించండి అయ్యా. నీ కృపా కార్యములు జరిగించిన మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రలు, దర్శన, స్వప్నాలు చూపించబడ సమస్త చీకటి ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రలు, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలు చూసి సమస్త మంచి యేసు నామమున మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుదండి. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మా నిమిత్తం ప్రార్థించమని ఆయా రీతులుగా అడిగిన వాళ్ళు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాడు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. మా కోసం, పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న, వినదాన్ని బట్టి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు దీవించబడి నీ సేవలు గొప్పగా అభిషేకించబడి వాడబడును గాక. దేవాన్ని గొప్ప కార్యాలు జరిగించమని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అందరినీ సంఘ బిడ్డలను ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న వాళ్ళందరినీ అప్పచెబుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామములోని అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డను దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి నిన్ను మహిమపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్న, ఇక ముందు ఏకీపించబోతున్న సంఘ బిడ్డలకు, అలాగే కలిగిన సమస్తమునకు, సార్వత్రిక సంఘంలోని సకల పరిశుద్ధులకు, ఈ పరిచర్య ద్వారా నడిపించబడుతున్న సంఘాలకు, సంఘ బిడ్డలకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడే ఉండి ప్రభు నిర్ణయించినటువంటి నిబంధనను స్థిరపరిచి ప్రభు ఈరోజు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అక్షరాలు మనం అనుభవించేలా చేసి భావితరాలకు కూడా దాన్ని పంచేలా చేసి తద్వారా ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమెన్. అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమెన్. యేసు రక్తము నాకే ఇచ్చే, ప్రవేశు రక్తము నాకే ఇచ్చే, ప్రవేశు నామం సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవెంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలను వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమెన్. యేసు రక్తము నాకే జయము, జయము, జయము. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోన్నత కృప మనందరికీ చూడేవాడిని నడిపించునుగాక. ఆమేన్.